హాయ్ అండి. వెల్కమ్ టు బటర్‌ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? టుడే టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ రీయూనియన్ మళ్ళీ మీతో చేస్తారా? ఈరోజు రీడింగ్‌లో తెలుసుకోవచ్చండి. ఈ రీడింగ్‌లో 35-45% మీకు రిజనేట్ అయినా కూడా ఈ రీడింగ్ మీకోసమే అని అనుకోండి. పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇది ఫ్రీ రీడింగ్ కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే రీడింగ్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీకు అందుతుంది. పాస్ట్లో మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వలేకపోయారండి. మీ రిలేషన్లో అయితే స్టెబిలిటీ లేదు. పాస్ట్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని మోసం చేశారండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని మీరు ఎంత లవ్ చూపించినా, మీరు ఎంత కేరింగ్ చూపించినా మిమ్మల్ని అయితే మీ పార్ట్నర్ పాస్ట్లో సరిగ్గా అర్థం చేసుకోలేదండి. మీ లవ్ని కూడా మీ పార్ట్నర్ సరిగ్గా అర్థం చేసుకోలేదు. వాల్యూ లేకుండా మీతో మాట్లాడడం ఇటువంటివి అయితే పాస్ట్లో మీ పార్ట్నర్ అయితే చేశారండి. పాస్ట్లో అయితే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మోసం చేశారు. ప్రజెంట్ మీ పార్ట్నర్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారండి. ఏ నిర్ణయం తీసుకోవాలో మీ పార్ట్నర్కి అయితే ప్రజెంట్ అర్థం కావట్లేదు. ఏ నిర్ణయం తీసుకోలేని సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ ఉన్నారండి ప్రజెంట్. బట్ మీ పార్ట్నర్ అయితే ఎక్కువగా ప్రాక్టికల్గా ఆలోచిస్తారండి. ప్రాక్టికల్గా ఉంటారు మీ పార్ట్నర్. అందుకే తనకి మీ రిలేషన్ విషయంలో మీ గురించి బాధ ఉన్నా కూడా మీ పార్ట్నర్ అయితే బయటికి కనబడనివ్వకుండా పైకి స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారండి మీ పార్ట్నర్ అయితే. మీ రిలేషన్ విషయంలో అయితే ఏ డిసిషన్ తీసుకోకుండా సైలెంట్గా ఉంటున్నారు మీ పార్ట్నర్. మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ మీతో మళ్ళీ రీయూనియన్ చెయ్యాలి అని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. రీయూనియన్ అయితే చేస్తారండి. బట్ మీ పార్ట్నర్ అయితే టైం గురించి వెయిటింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఫంక్షన్లో, బర్త్డే ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్ ఇలాంటి సెలబ్రేషన్స్లో ఎక్కడైనా కూడా మిమ్మల్ని మీట్ అవ్వాలి. ఆ ఫంక్షన్లో అక్కడ మీతో తన గురించి చెప్పాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఎదురు చూస్తున్నారండి మిమ్మల్ని మీట్ అవ్వడానికి. మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ మిమ్మల్ని ఎలా మీట్ అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ మీ వల్ల మీరు నమ్మక ద్రోహం చేశారని, లేక మీ పార్ట్నర్ మిమ్మల్ని నమ్మక ద్రోహం చేయడం కానీ పాస్ట్లో ఏదో ఒకటైతే జరిగిందండి. మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీతో మళ్ళీ మీట్ అయ్యి మాట్లాడితే ఏమైనా అంటారేమో అని చెప్పి, ఎలా ఫీల్ అవుతారో మీరు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారండి.
ఫాస్ట్‌లో అయితే మీ పార్ట్నర్ వల్ల మీరు బాధపడినా, మీ వల్ల మీ పార్ట్నర్ బాధపడినా, ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతున్నారండి. మిమ్మల్ని బాధ పెట్టినందుకో, లేదంటే మీరు బాధ పెట్టినందుకో సంథింగ్ మీ పార్ట్నర్ అయితే ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతున్నారు. మేబీ కొంతమందిని అయితే మీ పార్ట్నరే బాధపెట్టి, మీ పార్ట్నర్ వల్లే నమ్మక ద్రోహం జరిగితే, మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని మీట్ అయ్యి మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలి అంటే కొంచెం భయపడుతున్నారండి. ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతున్నారు మీ పార్ట్నర్ అయితే. మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారండి. మీ రిలేషన్ కోసం అయితే మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు. ఎలా మీట్ అవ్వాలి? ఏం చెయ్యాలి? అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆలోచిస్తున్నారండి. పాస్ట్‌లో మేబీ మీ పార్ట్నర్ మీ నంబర్‌ని బ్లాక్ చేయడం కానీ, మిమ్మల్ని నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంచడం కానీ, ఏదో చేశారండి. అందుకే మీ పార్ట్నర్ ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఆ విషయాలన్నీ గుర్తుకు వచ్చి మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ కొంతమందయితే మీ పార్ట్నర్ నంబర్‌ని మీరే బ్లాక్ చేసినట్టున్నారండి. ఎందుకంటే మీ పార్ట్నర్ మీ విషయంలో మిమ్మల్ని బాధపెట్టిన బాధను తట్టుకోలేక, మీ పార్ట్నర్ మీద మీకు కోపం వచ్చి, మీ పార్ట్నర్ ఫోను నంబర్‌ని మీరే బ్లాక్ చేసి, మీరే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోనే మీ పార్ట్నర్‌నయితే పెట్టినట్టున్నారండి కొంతమందయితే. కొంతమందయితే మీ పార్ట్నరే మిమ్మల్ని నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోని లేదంటే బ్లాక్‌లో కానీ నంబర్‌ని పెట్టారు పాస్ట్‌లో అయితే. ఇప్పుడు ప్రెజెంట్ మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు భయపడుతున్నారండి. మిమ్మల్ని మీట్ అవ్వాలి అంటే, మిమ్మల్ని మీట్ మిమ్మల్ని ఎలా మీట్ అవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఎదురు చూస్తున్నారండి మీ పార్ట్నర్ అయితే. మీ రిలేషన్‌ని మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి. నా పర్సన్‌ని బాధ పెట్టినందుకు అపాలజీ అడగాలి. తన మీద నాకు చాలా లవ్ ఉందని నా పర్సన్‌కి చెప్పాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. మీ రిలేషన్ గురించి ప్రెజెంట్ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్. మీ లైఫ్‌లోకి ఎవరైనా న్యూ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేశారేమో అని చెప్పి మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారండి. బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ మళ్ళీ మీరు ఒక ఛాన్స్ అయితే ఇస్తారో, ఇవ్వరో అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ చాలా బాధపడుతున్నారండి. మీపై ఉన్న ఇష్టాన్ని, మీ గురించి మీ పార్ట్నర్ ఎంత బాధపడుతున్నారో, ఆ బాధని మీకు ఎప్పుడు చెప్పాలి, ఎలా మీట్ అవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు. పాస్ట్‌లో మీ రిలేషన్‌ని మీ పార్ట్నరే బ్రేక్ చేసినందుకు ఇప్పుడు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారండి మీ పార్ట్నర్. మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే, ఏ నిర్ణయం కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారండి. మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అని ఉన్నా కూడా, మిమ్మల్ని ఎలా మీట్ అవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్‌కి అర్థం కావట్లేదండి. మీ పార్ట్నర్‌కైతే మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఏ అవకాశం కూడా కనిపించట్లేదు. అందుకే మేబీ ఏదైనా ఫంక్షన్స్, సెలబ్రేషన్స్ జరిగిన చోట కలిస్తే అక్కడ మిమ్మల్ని మీట్ అవ్వాలి. మీకు తన బాధని చెప్పాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే వెయిట్ చేస్తున్నారు. చాలా హార్ట్ బ్రేక్‌లో అయితే ఉన్నారండి ప్రెజెంట్ మీ పార్ట్నర్. మీ పార్ట్నర్ ఇప్పుడు తను పాస్ట్‌లో మీ విషయంలో చేసిన నమ్మక ద్రోహానికి ప్రెజెంట్ చాలా బాధపడుతున్నారు. మీ పార్ట్నర్‌కైతే కాలమే సమాధానం చెప్పిందండి మీ విషయంలోని. మీ విషయంలో మీ పార్ట్నర్ చేసిన నమ్మక ద్రోహానికి ఇప్పుడు మీ పార్ట్నర్‌కి కాలమే సమాధానం చెప్పింది. న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారండి. మీ పార్ట్నర్ ప్రెజెంట్ అయితే మీకు చాలా దూరంలో ఉన్నారు. ఒకే సిటీ అయితే మీ ఇద్దరిది ఒకే సిటీ అయితే కాదండి. వేరే వేరే సిటీస్ లేదంటే వేరే వేరే స్టేట్స్, వేరే వేరే కంట్రీస్ అలా చాలా దూరంలో అయితే ఉన్నారండి. చాలా లాంగ్ డిస్టెన్స్‌లో అయితే మీ పార్ట్నర్ ఉన్నారు. మిమ్మల్ని కలవాలి అంటే మీ పార్ట్నర్‌కైతే చాలా టైం పడుతుందండి. మీ పార్ట్నర్ అయితే వచ్చే పరిస్థితుల్లో కూడా లేరు. మీ పార్ట్నర్‌కి చాలా కొన్ని బంధాలని, కొన్ని
రిలేషన్స్ని వదిలిపెట్టి మీ పార్ట్నర్ అయితే రావాలండి. దానికోసం మీ పార్ట్నర్ అయితే వెయిట్ చేస్తున్నారు. మీ పార్ట్నర్కి అయితే ప్రజెంట్ అయితే ఇంకా అవకాశం అయితే రాలేదండి. వెయిటింగ్ చేస్తున్నారండి మీ పార్ట్నర్. మిమ్మల్ని కలిసి మీతో తన బాధని మీకు షేర్ చేయాలి. మీ గురించి మీ పార్ట్నర్ ఎంత బాధపడుతున్నారో పాస్ట్‌లో మిమ్మల్ని బాధ పెట్టినందుకు, మిమ్మల్ని మోసం చేసినందుకు, ప్రజెంట్ మీ పార్ట్నర్ కర్మని అనుభవించాను. నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ మీకు చెప్పాలి అని అనుకుంటున్నారండి. మీ పార్ట్నర్ అయితే పాస్ట్‌లో మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా కర్మను అయితే ఫేస్ చేశారండి. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి అర్థమైంది. మీ పార్ట్నర్‌కి అయితే కాలమే సమాధానం చెప్పిందండి. ఇప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని కలిసి తన బాధని మీకు చెప్పాలి అని వెయిట్ చేస్తున్నారు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మీ పార్ట్నర్ అయితే తన బాధనైతే బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి. ఒక నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు. నిర్ణయం అయితే తీసుకోవాలని అనుకుంటున్నారండి. మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అని చెప్పి ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ ఫీలింగ్ అండి. మీ పార్ట్నర్ అయితే మీతో రీయూనియన్ అయితే చేస్తారండి. మీతో రీయూనియన్ చేయడానికి మీ పార్ట్నర్ అయితే ఎదురు చూస్తున్నారు టైం కోసం. మీతో హ్యాపీగా ఉండాలి. మీతో ఒక హ్యాపీ లైఫ్‌ని అయితే గడపాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. మీ నుంచి వెళ్ళిపోయినందుకు మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు చాలా బాధపడుతున్నారండి. చాలా హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. మీ రిలేషన్‌ని ఎలా మళ్ళీ గ్రోత్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారండి. మీ రిలేషన్‌ని న్యూ బిగినింగ్ చేయాలి. మీ రిలేషన్‌కి స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. ఈసారి మిమ్మల్ని కలిస్తే గనక ఒక ఛాన్స్ తీసుకొని మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్‌కి అయితే స్టెబిలిటీ ఇస్తారండి. కమిట్మెంట్ ఇస్తారు. మీ పార్ట్నర్ ఇప్పుడు అదే కోరుకుంటున్నారు. చాలా హార్ట్‌ఫుల్‌గా ఉన్నారండి. చాలా బాధపడుతున్నారు. చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. మీ పార్ట్నర్ గురించి కన్నా మీ గురించే ఎక్కువగా థింక్ చేస్తున్నారు. నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారండి. సమయం కోసం ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని కలవడానికి. చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నారు మీ పార్ట్నర్. మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ మీరు పట్టించుకుంటారో లేదో అని చెప్పి భయపడుతున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్. ఇది అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజనేట్ అయ్యిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.